మా అమ్మ కట్టు బొట్టు చూస్తూ పెరిగిన నాకొచ్చే పెండ్లం కూడా మా అమ్మలాగే ఉండాలనుకున్నా. నిన్ను అట్లా ఉండమని నేనేం చెప్పట్లా, నాకు అట్లా ఉంటే ఇష్టమని చెప్తున్నా. నీకు నిజం చెప్పనా, ఈ ముస్లిమ్స్ మా ఇంట్లోకి వచ్చి 5 సంవత్సరాలు అవుతుంది. ఆ అమ్మాయి నన్ను బాయిజాన్ బాయిజాన్ అని పిలుస్తుంటది, నేను చెల్లి చెల్లి అని పిలుస్తుంటా. మస్తు కలిసి ఉంటాం, మస్తు ముచ్చట్లు పెట్టుకుంటాం. కానీ ఇప్పటి వరకు ఆ పరదా వెనుకలో ఉన్న మొహం నేను చూడలా. ఆ అమ్మాయి ఎట్లుంటుందో కూడా నాకు తెలియదు. ఆ అమ్మాయి కళ్ళు తప్ప. ఇట్లాంటి వాతావరణంలో పెరిగిన అయినా నాకు ఈ హై క్లాస్ ముచ్చట్లన్నీ నాకు తెలియదు. నా దృష్టిలో మీ అమ్మ, మీ అయ్య, మీ అన్న, మీ తమ్ముడిని దాటి నిన్ను ముట్టుకోవాలన్నా నేనే, నిన్ను పట్టుకోవాలన్నా నేనే, ముద్దు పెట్టుకోవాలన్నా నేనే, చాచిపెట్టి చెడగొట్టాలన్నా నేనే. అబ్బా భలే చెప్పాడు. అసలు నీకేమర్థమైంది? అయినా ఒక అమ్మాయి అబ్బాయిని ప్రేమిస్తే తన మీద సర్వ హక్కులు తనకే ఉండాలనుకుంటుంది. అలానే చందు కూడా అనుకున్నాడు. తనకమ్మా నాన్న తర్వాత అన్నీ తానే అవ్వాలనుకున్నాడు. అందులో తప్పేముంది? అందరూ ఇలానే అనుకుంటారు. ఇలా అమ్మాయిలంటే ప్రేమంటారు, అదే అబ్బాయిలంటే సాడిస్ట్ అంటారు. అయినా చందు భలే చెప్పాడు కదా. సరే సారీ. నాకేం అవసరం లేదు. సారీ చెప్పిందిగా, ఇంకేంది?